హల్లెలూయా. మంచిది. సమయమందు మన ధ్యానం నిమిత్తమై 50వ కీర్తన 23వ వాక్యము మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి 50వ కీర్తన 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. స్తోత్రం. ఇక్కడ దేవుని మాట ఇలాగ సెలవిస్తుంది ప్రియులారా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. స్తుతి యాగం, స్తుతిని ఎలా చేయాలట? ఒక యాగం లాగా, ఒక యజ్ఞం లాగా చేయాలట ప్రియులారా. అలా చేస్తున్న వారు ఎలాగున్నారంట? దేవుణ్ణి మహిమ పరిచే వారిగా వారు ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనము ఏమి ఆలోచన కలిగి ఉంటున్నామో, దేవుని వద్దకు వచ్చినప్పుడు కానీ, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు కానీ, లేదా పరిశుద్ధుల సమూహంలో మనం కలిసి వచ్చినప్పుడు కానీ, మనము ఏ విధంగా మన స్తుతిని లేదా దేవుడు మన ఎడల జరిగించిన కార్యాలకి ఎలాంటి యాగాలు, కృతజ్ఞతలు, స్తుతులు మనము చెల్లిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేసేవారమై ఉండాలి ప్రియులారా. స్తుతి యాగం చేసేవారు ఎలా ఉంటారట? వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారంట. ప్రైజ్ లార్డ్. స్తుతి యాగం, యాగం ఎట్లా చేస్తారు? ఈ లోకంలో మేము చూసినప్పుడు యాగాలు చేసినప్పుడు వారు కొన్ని వస్తువులు పెట్టుకొని వారు ఒక 2-3 గంటలు అక్కడి నుంచి లేవకుండా, ఎవరు వచ్చినా ఎవరు పిలిచినా, ప్రైజ్ లార్డ్, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, క్రైస్తవులు కానివారు ఎంతో నిష్ఠతో యాగాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. వారి జీవితంలో ఏదో ఒకటి వారు పొందుకోవాలని ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతూ అనేకమైన యాగాలు వారు చేస్తూ వస్తూ ఉంటారు. కానీ అలాంటి స్ఫూర్తి కానీ, అలాంటి సమర్పణ కానీ నేటి క్రైస్తవ్యంలో లేదని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ప్రియులారా. ఎందుకంటే మనం రావడము, మనము స్తుతించడము, మనం ఆరాధించడము, దేవుని సన్నిధికి మన ఆతృత ఎలాగున్నదో ఒకసారి మనము గమనించుకుంటే దానికి ఇంకొకరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమన్నాడు? స్తుతి యాగము అర్పించేవాడు ఎలా ఉన్నాడంట? దేవుని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. కొందరు దేవుని సన్నిధికి వస్తారు కానీ స్తుతి అనేది వారి నోట రాదు. ప్రైజ్ లార్డ్. స్తుతి అనేది అనేక రకాలుగా వ్యక్తం చేయొచ్చు. మనము చప్పట్లు కొట్టవచ్చు, నోటితోని మనం పాటలు పాడవచ్చు, లేదా ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలను తలంచుకుంటూ ఆయనను మహిమపరచడము, ఆయనకున్న నామాలను బట్టి ఆయనను కీర్తించడము, ఇలాగా చేయడం అనేది, స్తుతించడము, అది ఒక యాగముగా మారిపోవాలంట ప్రియులారా. ఇవన్నీ ఎప్పుడు ఒక విశ్వాసికి సాధ్యం అనంటే, దేవుడు వారి జీవితంలో ఈ బలమైన గొప్ప కార్యములు ఎన్నడూ నేను కని విని ఎరుగనివి, నా ద్వారా నేను చేయలేని కార్యాలన్నీ కూడా ప్రభు నాకు చేశాడని ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక మనస్తృప్తి కలిగినప్పుడు వారు వచ్చి ఏం చేస్తారంట? స్తుతి యాగము చేస్తారంట ప్రియులారా. దేవుని యొక్క కార్యాలను గ్రహించని వారు కానీ, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయిన వారు కానీ, విడిచిపెట్టిన వారు కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా స్తుతి యాగము చెల్లించలేరు. హల్లెలూయా. దేవునికి ఏం కావాలంట? దేవుని మనం మహిమపరిచే వారిగా ఉండాలి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి స్తుతి యాగము చేసేవారిగా, చెల్లించేవారిగా, అర్పించేవారిగా ఉండాలంట ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలా ఉన్నారు మరి? దేవుని మహిమపరిచేవారిగా ఉన్నారు.
ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొనును. స్తుతియాగం ఎవరైతే అర్పిస్తారో వారు ఏం చేస్తారట, దేవుని యొక్క లేదా దేవుని యొక్క ఒక యథార్థమైన నీతియుక్తమైన పరలోక మార్గాన్ని వారు సిద్ధం చేసుకుంటున్నారట ప్రియులారా. హల్లెలూయా. ఎవరు వీరు? దేవుణ్ణి మహిమపరిచేవారు. ఎవరు వీరు? దేవునికి స్తుతి యాగము చెల్లించేవారు. ఈ స్తుతి యాగం చేసిన వారు ఎలా ఉంటారట, వారి కొరకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని వారు సిద్ధం చేసుకుంటారంట పిల్లారా. దేవుని యొక్క అనుగ్రహము వారి మీదకి వస్తుంది. దేవుని యొక్క కరుణ కటాక్షములు, ఆశీర్వాదములు, దీవెనలు వారి మీద ఉంటాయి. దేవుడు వారి ఎడల ఏమైనా చేయాలని అనుకుంటే ఈ స్తుతి ఒక మార్గం అంట ప్రియులారా. ఈ స్తుతి ఒక యాగముగా మార్చబడుతుంది. కనుక ఇటు సేవ ఇది యుక్తమైనది. ఇదేంటిదట, చాలా యుక్తమైనది, ప్రాముఖ్యమైనది స్తుతి చెల్లించడం. ప్రైజ్ లార్డ్. మరి స్తుతి చెల్లించేవారు ఎప్పుడు రావాలి? స్తోత్రం. దేవునికి స్తుతి యాగము చేసేవారు ఎప్పుడు రావాలి? మనలాగా వెనుక రావాలా? మనలాగా మనకిష్టం వచ్చిన సమయంలో రావాలా? ప్రైజ్ లార్డ్. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం వింటూ వస్తున్నాం, కానీ ఎవరు కూడా స్తుతి చెల్లించడం లేదు. ఇక్కడ ఏమన్నాడు, ప్రతి వారు కూడా నన్ను మహిమపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఒకరి కోసమే కాదు కదా, ఒకరు పాడితే సరిపోదు కదా, ఒకరు ఆరాధన చేస్తే సరిపోదు కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములన్నిటిని బట్టి ఏం చేయాలంటే వారు స్తుతి యాగము చెల్లించాలి. స్తోత్రం. హల్లెలూయా. మనకేమో ఒక హల్లెలూయా చెప్పడం ఎక్కువగా అలవాటు అయిపోతుంది. అది తప్ప ఇంకా చాలా మందికి, కొందరికి నోరు తిరగదు ఇంకా. ప్రైజ్ లార్డ్. కానీ దేవునికి ఎన్ని రీతులుగా, ఎన్ని రకాలుగా మనము దేవుని నామాన్ని ఉచ్చరించవచ్చో అలాంటి పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ప్రియులారా. స్తోత్రం. ఈ స్తుతి యాగం అర్పించేవారు ఎవరు? ఇంకొక వ్యక్తిని గణపరచడం లేదు, ఇంకో వ్యక్తిని ఆరాధించడం లేదు, కానీ పరిశుద్ధుడు సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి మన నోట మనము స్తుతిస్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు కొందరు పాడుతుంటే కొందరు స్తుతించరు, కొందరు స్తుతిస్తూ ఉంటే కొందరు స్తుతించరు, కొందరు ఆరాధిస్తూ ఉంటే కొందరు ఆరాధించరు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడట స్తుతి ఒక యాగముగా మనం అర్పించాలి. వారే దేవుని మహిమపరిచేవారు, వారే దేవుని యొక్క రక్షణను పొందుకోవడానికి ఒక మార్గాన్ని వారు సిద్ధం చేసుకున్నారు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన జీవితాలలో మనము మన హృదయపు ఆరాధన, మన హృదయపు స్థితి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా పత్రికలో ఉంది, మీరు ఇలాంటి ఆరాధన చేయడము ప్రభుకు అది యుక్తమైనదని. ఆ రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రైజ్ లార్డ్. ఎలాగ మనము దేవునికి అర్పించుకోవాలట? సజీవమైన యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అనగా మన ప్రాణాత్మ శరీరములను దేవునికి అర్పించుకుని దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యమును బట్టి మైమరచిపోయి, హల్లెలూయా, ఎలాగా మీకు మీరుగా మరచిపోయి దేవునిలో పరవశించి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆరాధిస్తున్న సమయంలో పక్కకు చూడడం కాదు. కొందరు ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో లేమన్నట్లుగా బిహేవ్ చేస్తారు చాలామంది.
లోకంలో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తారు. లోకపు ఆలోచనలు, లోకపు పోకడలు, లోకపు తలంపులన్నీ కూడా ఈ పరిశుద్ధాలయంలోనికి తీసుకొచ్చి వారి ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు? మీ సజీవ యాగముగా మీ ప్రాణాత్మ శరీరములను ప్రభువుకి సమర్పించుకొని అలాగ మనము స్తుతి యాగము మనం చేయాలంట. ఆ సేవ ఏంటిదంటే అది యుక్తమైనది, అది ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. ఇది ఎవరికంటే ఈ స్తుతి చేయడం అట నీతిమంతులకి, యథార్థవంతులకి అది శోభస్కరమని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కీర్తన 33:1 ఉంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. అది మంచిది, శ్రేష్టమైనది. ఎవరట? స్తుతి చేసేవారు. మనమందరం కూడా స్తుతి ఆరాధనలో ఉండాలి. ప్రియులారా, కానీ ఎంతమంది ఆరాధనలో ఉంటున్నారు? మీరు ఎప్పుడు వస్తున్నారు? ఎన్ని వాక్యాలున్నా మనం మారట్లేదండి. ఇంకా దీని గురించి ఇంకా వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే సరైన సమయానికి దేవుని మందిరంలో ఉంటామో అప్పుడే మన జీవితాలు కానీ లేదా మన ప్రవర్తన కానీ వాక్యానుసారంగా మారినట్లుగా మనం గ్రహిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ఇంట్లో ఫంక్షన్లు ఉన్నారనుకోండి, చాలామంది కొందరు ఇళ్ళలో ఫంక్షన్లు ఉన్నారనుకోండి, అనుకో, ఆ ఫంక్షన్కి ముందు వారం 15 రోజులు, మళ్ళీ ఆ ఫంక్షన్ అయిపోయినాక వారం 15 రోజులు రాకుంటూ ఉంటారు చాలామంది మందిరాలకి. నా పరిస్థితి ఏంది మరి? ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఎంతో ఒక 5-6 వచ్చిళ్ళు మనము దేవునికి సాక్షులుగా ఉంటామంటారా? దేవునికి మనము స్తుతియాగం చెల్లిస్తున్నామా మనము? ఈ సమయంలో కూడా మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ మీ అందరికంటే వచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనము దేనికోసం మందిరానికి వస్తున్నాం? దేనికోసం ఈ భక్తి చేస్తున్నామా? భక్తి చేసినట్టు నటిస్తున్నామా? లేదా ఏదో అందరు వెళ్తున్నారని వస్తూ ఉన్నామా? లేదా 10 మందిలో అట్లా ఏదో వీళ్ళు కూడా ఉన్నారులే అని అనుకోవడానికి వస్తున్నామా? ఈ భక్తి ఎంత మాత్రమునో దేవుని దగ్గర ఆమోదయోగ్యముగా ఉండదు. ప్రియులారా, హల్లెలూయా. సంఘం అన్నప్పుడు అందరూ ఒకే 10 అంటే 10కి అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్తుతి యాగము చెల్లించకుండా దేవుని యొద్ద నుంచి మనం ఏది కూడా పొందుకోలేమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఒక మాట ఇక్కడ 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 21వ వాక్యము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వాక్యము. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. స్తోత్రం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. వారి రాజ్యం మీదకి, అనగా ఇశ్రాయేలు దేశం మీదకి శత్రు రాజులు దండెత్తి వస్తూ ఉన్నారు. పిల్లరా, మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరు రాజులు ముగ్గురు కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. ఆ ఇశ్రాయేలు యూదా వారిని ఈ యెహోషాపాతు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. పిల్లారా, హల్లెలూయా. మరి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి, ఖడ్గాలు పట్టుకోవాలి, రథములను, గుర్రములను, ఇంకా సమస్త సైన్యాన్ని అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. కానీ వారందరికంటే ముందుగా ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని ప్రజలందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సైన్యం ముందు ఎవరు నడుస్తారు? ముందు చాలా పరాక్రమవంతులు, వీరులు, శూరులు,
బలమైన గుర్రములను సైన్యాన్ని ముందు పెట్టి పంపిస్తారు ప్రియులారా. కానీ ఈ యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడు? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. అంటే ఒక కార్యక్రమానికి వెళ్ళే ముందు ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడండి? దేవుని సన్నిధి వారితో రావాలని, దేవుని కృప వారితో ఉండాలని, దేవుని శక్తి బలము వారి మీదకి దిగి రావాలని, అలాగైతేనే మేము శత్రువులను జయించగలుగుతామని ఒక గొప్ప విశ్వాసము కలిగి ఫస్ట్ అంటే యెహోవాను స్తుతించడానికి గాయకులందరినీ కూడా ఏర్పాటు చేస్తున్నాడంట పిల్లలు. చూడండి, స్తుతికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడు ఈ రాజు. ప్రైజ్ లార్డ్. నేను రాజుని కదా, సైన్యం ఉంది, యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో పోరాడదామని అనుకోవట్లేదు ఆయన. కానీ మొదటగా స్తుతికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుతూ గాయకులను ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆ గాయకులందరూ కూడా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సైన్యము ముందర నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఏం చేస్తున్నారు? వారు యెహోవాను స్తుతిస్తూ స్తోత్రము చేస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. ప్రియులారా, నీవు నిర్లక్ష్యం చేసిన స్తుతి, నీవు నిర్లక్ష్యం చేసిన స్తోత్రము ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ప్రాముఖ్యంగా తీసుకున్నాడు దాన్ని. ప్రైజ్ లార్డ్. ఈనాడు క్రైస్తవులను చెప్పుకున్న మనము స్తుతిని నిర్లక్ష్యం చేసేవారు మనం కాదా? స్తుతి యాగము చెల్లించలేని ఒక బీద స్థితిలో ఉన్నవారం మనం కాదా? ప్రైజ్ లార్డ్. ఏదైనా కార్యం అప్పుడు స్తుతి చేసుకున్నారా? దేవుని ఆత్మను లేదా దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను. యుద్ధం అంటే ఎలాగుంటుంది? ముగ్గురు రాజులు దండిస్తూ వస్తే ఎంత అక్కడ భయంకరమైన పరిస్థితి ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, అక్కడ ఎంత టెన్షన్ ఉంటుంది వారికి. కానీ అలాంటి సమయంలో ఆయన గాయకులను సిద్ధపరిచి వాళ్ళు కూడా పరిశుద్ధ అలంకారము ధరించుకొని వారు యెహోవాను స్తుతిస్తూ గానము చేస్తూ ఆనందంగా వారు పాడుతూ సైన్యం ముందర వెడుతున్నారట. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరైనా యుద్ధం ముందు మీరు నడవమని పాడమంటే మీరు పాడతారా? ఇక్కడ ప్రశాంతంగా ఉండి చైర్లో కూర్చొని చేతులెత్తి దేవుడు మీకు చేసిన కార్యాలను బట్టి వచ్చి కొంచెం ముందు వచ్చి సమయానికి వచ్చి స్తుతించండి అమ్మ అంటే, నా పని అయిపోయినాక వస్తా, నేను పరాని వాళ్ళతో మాట్లాడినాక వస్తా, నేను బావి దగ్గరికి పోయినాక వస్తా, నేను అక్కడ చిట్టు దగ్గరికి పోయినాక వస్తా, నేను బ్యాంకుకు పోయి వస్తా, నేను ఆరాధన అయిపోయే సమయానికి వస్తా, నేను గివి మనం చెప్పుకుంటాం. ప్రైజ్ లార్డ్. యుద్ధం ముందు పెడితే మనం ఏం పాడతాం? అయ్యా మమ్మల్ని చంపుతాడయ్యా అని మీరు పారిపోయే రకాలు. ఎందుకంటే ప్రశాంతమైన సమయంలో అన్ని సిద్ధపరిచి వచ్చి దేవుడు మీకు చేసిన మేళ్ళను కృపకారాలను బట్టి దేవునికి స్తుతి యాగము చెల్లించడమ్మా అని అంటే ఏం చేస్తున్నారు? ఎప్పుడో మీకు ఇష్టం ఉన్నప్పుడు పని తీరినాక అన్ని మంచిగా అన్నీ సిద్ధం చేసుకొని తిని నిమ్మలంగా వస్తారు. ఐదవ మతస్థులు వారు ఏమి తినకముందే దేవుని గుడికి వెళ్తారు. వాళ్ళు పూజలు చేసుకుంటారు. వారు ఏమి తినకముందు. మనకు బాగా అలవాటు అయిపోయింది, భక్తి ఎక్కువైపోయి బాగా అలవాటు అయిపోయింది మనకి తిని వచ్చినాక ఆరాధించడం. ఎందుకంటే ఎవరైతే తినకుండా నిష్ఠతగా ఒక సమర్పణ కలిగి దేవుని ఆరాధిస్తారో వారి జీవితంలో తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేస్తారు. ఎందుకంటే మనం అలా చేయట్లేదు కనుక ఆ కార్యాలు మనం చూడట్లేదు. ఇగో యెహోషాపాతు అలాగా చేశాడు. ప్రైజ్ లార్డ్. కత్తుల వాడిని పక్కన పెట్టి, రథాలను గుర్రాలను మొదటగా వాడిని పక్కన పెట్టి, వాటికంటే ముందు దేవుని స్తుతించాలి. ఆ స్తుతిలోనే బలం ఉంది, శక్తి ఉంది. ఎంతటి శత్రువునైనా దేవుడు ఓడిస్తాడని ఒక గొప్ప విశ్వాసం కలిగి ఏం చేశాడు? గాయకులందరూ కూడా ఏర్పరిచి స్తుతి మొదలు పెట్టాడు ఫస్ట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇలాంటి స్థితిలోనికి క్రైస్తవ్యమా మనము నడిపించబడాలని నేను ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆ లోకంలో ఉన్న వారికి లేని వారికి ఉన్న సమర్పణ మనకు లేదండి. ప్రైజ్ లార్డ్. నేను ఒక దగ్గరికి ఫిష్ కొందామని వెళ్ళాను.
ఆమె ఎప్పటికీ అక్కడ పెడుతుంది. అయితే నాకు కావాలని నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఆ రోజు లేరు. వారు ఫోన్ చేశాను, ఒకసారి చేంజ్ చేసినప్పుడు సరిగా వినవాలి, మళ్ళీ ఫోన్ చేసిన, అయ్యా మేము ఇట్లా గుడిలోకి వెళ్ళాము, మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము మేము, ఇప్పుడు రాలేము అన్నారు. సరే అని కట్ చేసిన. తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులకు మళ్ళీ చేసిన కావాలని. ప్రైస్ లార్డ్. చేస్తే మళ్ళీ ఆమె లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఆమె రిటర్న్ చేసి, అయ్యా మేము ఇట్లా మొక్కు తీర్చుకోవడానికి ఉన్నాము, ఇక్కడ నిద్రలు చేస్తున్నాము ఒక దేవాలయంలో, వేములవాడ. ప్రైస్ లార్డ్. అక్కడ మేము ఇలా తీర్చుకుని నిద్రలు తీస్తున్నాము అని చెప్పింది. రాలేను, ఇంకా ఫలానా రోజు వస్తానన్నది అన్నట్టు. ప్రైస్ లార్డ్. సరే అమ్మ మంచిదని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆమె తీసుకొచ్చిన నేను ఫోన్ చేయలేదు, కానీ మళ్ళీ ఆమె నాకు ఫోన్ చేసి ఇట్లాగా వచ్చినాయి, తీసుకుంటారా, ఫ్రెష్గా ఉన్నాయంటే సరే అమ్మ వస్తానని చెప్పిన. తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె సరే నాకు కావాల్సింది తీసుకున్నా, కట్ చేస్తుంటే మాట్లాడి, మరి ఎందుకమ్మా మీరు నేనే ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఇంకా చాలామంది మీకు ఫోన్ చేయొచ్చు కదా, మరి మీరు ఎందుకు ఇంత గిరాకీ మీరు పొడగొట్టుకుంటున్నారు, ఇన్ని రోజులు పోతారా అమ్మా అని అడిగిన ఆమెను. అట్లా అంటే మాకు ఇంట్లో మా వాళ్ళకి కొంచెం బాగలేకుండే, మొక్కుకున్నాం, మంచిగా అయింది, మరి మంచిగా అయినప్పుడు తప్పకుండా వెళ్ళాలి కదా, ఆడ తీర్చుకోవాలి కదా, అన్నీ సమర్పించాలి కదా అని ఆమె మాట్లాడేది. ప్రియులారా, ప్రైజ్ లార్డ్. వారికి మించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం ప్రియులారా, కానీ వారికి మించిన కార్యాలు మనం చేయట్లేదు. మనమేమో 200-300 పనికి మనము మందిరాన్ని వదిలిపెడతాం, ప్రార్థనను వదిలిపెడతాం. ఆమె రోజుకు దాదాపుగా 2000 వరకు సంపాదిస్తుంది. ప్రైజ్ లార్డ్. కానీ ఏం చేసింది, వారం రోజులు ఆమె దుకాణం అంతా బంద్ చేసుకున్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ఇంపార్టెంట్ అక్కడ? హల్లెలూయా. మరి నీకు నాకు ఎవరు ఇంపార్టెంట్? మన స్తుతియాగం ఎక్కడ మనం సమర్పిస్తూ ఉన్నామో, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేసామంటున్నారు కదా, కానీ స్తుతియాగం అర్పించడానికి నువ్వు వెనకబడుతున్నావో, నువ్వు ప్రార్థించడానికి వెనకబడుతున్నావో, నువ్వు ఆరాధించడానికి వెనకబడుతున్నావు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఏమందామే, నాకు ఈ గిరాకీ కంటే నా మొక్కు ఇంపార్టెంట్ అన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మరి మన జీవితంలో దేవుడు ఒక్క కార్యం కూడా చేయలేదా? ఎందుకు చేయలేదు? మస్తుగా చేసిండు, కానీ మనం మర్చిపోతాం, కానీ మనం చెప్పుకోలేం. ఎందుకు? మనకు మనసు రాదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమన్నాడు? స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుచుచున్నాడు. ప్రియులారా, నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నువ్వు సరైన విధముగా స్తుతి చెల్లించకపోతే నీకు జయము రాదు, దీవెన రాదు, ఆశీర్వాదము రాదు. ఇక్కడ 3 రాజులను ఒక రాజు జయించగలడానికి కారణం ఏమిటంటే ఆయన స్తుతియాగం అర్పించాడు. మొదటగా అక్కడ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ బాహాటముగా ఆయన సైన్యం ముందర గాయకులందరినీ కూడా అక్కడ నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ యెహోషాపాతు రాజుకి జయాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుచుదాం. హల్లెలూయా. స్తుతియాగము చేసే మనస్సు ప్రభు మనకు దయచేయును గాక. ఆయన చేసిన సమస్త కార్యములను బట్టి, ఆయన ఉపకారములన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా మనం ఉందుము గాక. హల్లెలూయా. స్తోత్రం. ఏం చేశాడండి? కేవలము స్తుతి చేయడము ద్వారా వారందరూ కూడా హతులైపోయారంట. ప్రియులారా, ఇప్పుడు చూడండి 22వ వాక్యం చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను
షేయూరు మన్యవాసుల మీదను మాటుగాళ్ళను పెట్టెను గనుక వారు అతులైరే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందండి ఇప్పుడు? ఈ 3 రాజ్యాల వారిని యెహోషాపాతు తన సైన్యం అంతా కూడా జయించారు ప్రియులారా. వారందరూ హతులైపోయారు కేవలము స్తుతి స్తోత్రము చెల్లించడం ద్వారా. మన అనారోగ్యం ఎందుకు పోవట్లేదు? మనం స్తుతించాం. మన శత్రువు ఎందుకు మన ఎంబడి పడుతున్నాడు? మనం స్తుతించాం. మనం యేసు రక్తాన్ని మనం జపించాం. ప్రైజ్ ది లార్డ్. మనం జపిస్తే అవన్నీ కూడా పారిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు? పెద్ద పెద్ద సైన్యాన్ని ఏం పెట్టలేదు ఆయన, పెద్ద పెద్ద వీరులను ఏం తీసుకురాలేదు. ఇక నా వల్ల కాదని ఆయన వెనుకకు మర్రిపోలేదు. కానీ పాడి వారిని స్తుతించే వారిని ఆ సైన్యం ముందు నడిపించినప్పుడు దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు ప్రియులారా. నీ ప్రతి కార్యం ముందు, ఆ కార్యం ఎలాంటిదైనా, సమస్య ఎలాంటిదైనా, ఆ అడ్డులు ఆటంకాలు ఎలాంటివైనా, బలహీనతలు ఎలాంటి అయినా, శత్రువు అపవాది సాతాను ఎవడైనా, నువ్వేం చేయాలి? నీ ముందు ఫస్ట్ వాటి ముందు నువ్వు స్తుతించుదువుగాక. యెహోషాపాతుకు జయమిచ్చిన దేవుడు మన జీవితంలో కూడా జయమును దయచేయునుగాక. హల్లెలూయా. ఎప్పుడు మరి? మన నోట స్తుతి యాగముగా మారినప్పుడు స్తోత్రం అంటూ అయిపోతుంది. యాగం అంటే కొన్ని గంటలు చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కేసీఆర్ చేశాడు కదా అంతకుముందు, కొన్ని రోజులు చేసాడు. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది? మనకు అలాంటిగా. ప్రైజ్ ది లార్డ్. మనము యాగాలు చేస్తామా? ఉపవాసం ఉంటామా? మనమే అలాగ ఉంటే మనము గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాం. ఇప్పటికి చేయకపోతే ఇప్పుడు ఇలాగ ప్రారంభించండి. ఇలాగ చేయడానికి మీరు సమర్పించుకోనండి. ప్రతి సమయమందును అసమయమందును మన నోట దేవునికి స్తుతి స్తోత్రాలు మనము చెల్లించే వారిగా ఉండాలి ప్రియులారా. ఒక రాజుకి 3 రాజులను 3 దేశాలను జయించడం అసాధ్యము. కానీ దేవుని స్తుతించడము ద్వారా యెహోషాపాతుకు అది సాధ్యమైంది ప్రియులారా. హల్లెలూయా. నీ జీవితంలో సాధ్యము కాని కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే, నువ్వు అసాధ్యమని అనుకున్న విషయాలు ఏమైనా ఉన్నట్లయితే, హల్లెలూయా, ఈ అడ్డుబండలు, ఈ అడ్డుగోడలు, ఈ శత్రువు ఎంత మాత్రమునో నా ఎదురు నుండి తొలగిపోవట్లేదని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, మొదటగా వాటికంటే ముందు, ఆ కార్యాలను మొదలు పెట్టే ముందు, నీ బలాన్ని, నీ శక్తిని, నీ బలగాన్ని, నీ ధనాన్ని అంతా కూడా కూడగొట్టుకునే ముందు, దానికంటే ముందు నువ్వు స్తుతి చెల్లించుదువుగాక. స్తుతి చెల్లించడం ద్వారా నీ పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చివేసేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రభుని మనం స్తుతిస్తాం ప్రియులారా. హల్లెలూయా. ఈ యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడు? స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించు నీ ప్రియుని. మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించు నీ ప్రియుని. ఆమేన్. స్తోత్రము దేవుని, నిత్యము దేవుని తప్పక జీవము. ఆమేన్. స్తోత్రం. అందరం పాడాలి, అందరు చప్పలు కొట్టాలి, స్తుతించాలి. స్తుతిలో బలం ఉంది, స్తుతిలో శక్తి ఉంది. కేవు మనసా స్తుతించుడి అందరం ప్రభుని దావీదు రాజు సతతము ప్రభుని
మగలు మానక దేవుని రాత్రి మగలు మానక దేవుని హల్లెలూయా. అందరు స్తుతించారా? మరి పాటపడినప్పుడు అందరు చప్పలు కొట్టారా? చేతగాని వాళ్ళు కూడా చప్పట్లు కొట్టాలి. ఆ స్థుతిలోనే మీకు బలం వస్తుంది. ఆ స్థుతిలోనే దేవుడు మీకు శక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. స్తుతించాలి, ఆరాధించాలి. రెండు చేతులు కలిసినప్పుడు, నోటితో నువ్వు పాట పాడినప్పుడు నీ ధ్యానం అంతా కూడా ఆ పరిశుద్ధుడైన యెహోవా మీదే ఉంటుంది. లోకము, లోకాశలు, నీ బలహీనత, నీ సమస్యలను కూడా మర్చిపోయి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించినప్పుడు నీ హృదయంలో దేవుడు నెమ్మదిని, శాంతిని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కొందరు అందరితో పాడరు, అందరితో కలిసి కొట్టరు, పాడరు, స్తుతించ అట్లనే ఆ ముద్దపప్పులా కూర్చుంటారు చాలా మంది. కదలాలి మనం, ఆడాలి మనం, స్తుతించాలి దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి చెల్లించడం ద్వారా ఏమవుతాడట? శత్రువు ఓడిపోతాడు, శత్రువు హతమగుతాడు. హల్లెలూయా. యెహోషువ కాలంలో వారు కానానుకు చేరే విషయంలో, కానానుకి నడిపిస్తున్న సమయాలలో ఎరికో గోడలు వారికి అడ్డుగా వచ్చాయి. వారు ఒక రథము కలిగి, ఒక నిష్ఠత కలిగి, దేవుని ప్రేరేపణతో యెహోషువ జనులందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎరికో పట్టణం చుట్టూ అన్ని కూడా గోడలు ఉన్నాయి. ఇగో దీనంతా ఇప్పుడు ఇదంతా ఉంది విశాలము. ఈ గ్యాప్ ఎంత ఉందో అంత అంత మందపు గోడలు అవి. 2 బస్సులు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అంత పెద్ద మందము కలిగిన గోడలు స్తుతి చేయడం ద్వారా కూలిపోయినాయి ప్రియులారా. వారు దానికి ఏం చేస్తారు? ఒక క్రమాన్ని పాటించారు. మన జీవితంలో క్రమం లేని పాటలు కానీ, క్రమం లేని స్తుతి కానీ, క్రమం లేని ప్రార్థన కానీ, క్రమం లేని భక్తి కానీ మనం చేసినప్పుడు దాని ద్వారా ఏ ఫలితం కూడా మనకి రాదు. హల్లెలూయా. వీరు ఏం చేస్తున్నారు? 7 రోజులు ఆ పట్టణం చుట్టూ, ఆ గోడల చుట్టూ తిరగాలి. 6 రోజులు ఒక్కొక్కసారి ఒక రౌండ్ వేసి రావాలి. 7వ రోజు ఉదయకాలమే లేచి ఏం చేయాలి? 7 మార్లు ఆ పట్టణం చుట్టూ వారు తిరిగి రావాలి. ఆ తిరిగి వచ్చే సమయంలో యాజకులు బూరలు ఊదాలి, బూరధ్వని చేయాలి, ఆర్భాటము చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి వారు. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఊరికైనా వచ్చి ఊరికైనా పోతారు. ప్రైజ్ ది లార్డ్. మాట స్తుతి రాదు, ప్రార్థన రాదు, వాక్యం పలకరు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఏం చేసినట్టు, ఇక్కడ జనులందరూ కూడా యెహోషువతో ఎంతమంది అయితే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించబడుతున్నారో, ఆ అరణ్యములో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? ఆ యెహోషువ మాటకు వారు లోబడి ఉదయకాలమే లేచి తమను తాము సిద్ధపరచుకొని, అందరూ కూడా యాజకులు బూరలు ఊగుతా ఉంటే వారి వెనకాల ఉండి అందరూ కూడా ఏం చేశారు? ఒకసారి 6 రోజులమ్మ ఒక రౌండ్ కొట్టేసి ఆ 7వ దినం ఏం చేశారు? 7 సంపూర్ణముగా 7 రోజులు వాళ్ళు సంపూర్ణంగా 7వ రోజు 7 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగితే ఆ గోడలన్నీ కూడా, అంత మందపు గోడలు ఏం ఎరికో గోడలన్నీ కూడా లోపలికి కూలిపోయినాయి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏదైనా అడ్డుబండగా ఉందా? ఎరికో గోడగా నువ్వు భావిస్తూ ఉన్నావా? నీ కార్యక్రమాలకన్నిటికీ ఏదో అడ్డుబండగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు స్తుతి చేయాలి.
ఒక క్రమమైన జీవితము, క్రమమైన స్తుతి, ఆరాధన, క్రమమైన ప్రార్థన జీవితము నీలో ఉన్నప్పుడు నీకు అడ్డుగా, నీ భక్తికి, నీ అభివృద్ధికి ఏవైతే అడ్డుబండలుగా ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములోనే కూలిపోవునుగాక. అందరము స్తోత్రాలు చెల్లించుదాం, సభలు కొడదాం, ప్రభుని గణపరుచుదాం. హల్లెలూయా. కొందరి జీవితాల్లో అడ్డుబండలు ఉంటున్నాయి, ఆ గోడలన్నీ కూడా స్తుతి చేసినప్పుడు కూల్చబడతాయని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శత్రువును సైతము ఓడించే శక్తి స్తుతిలో ఉంది, స్తుతిలో బలము, శక్తి ఉంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిలో ఏముందండి? శత్రు మీద జయం ఉంది. స్తుతిలో ఏముంది? అడ్డు గోడలన్నీ కూడా కూల్చబడుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, స్తుతి ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయంలో ఈ దినము దేవుని ఎట్లాగా ఆరాధించాలో, ఎట్లాగా స్తుతించాలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది మీ హృదయాలలో ఈరోజు మీరు నిలుపుకోనండి. చాలామంది వస్తారు, ఏవేవో వచ్చిరాని తలంపులన్నీ కూడా పెట్టుకుంటారు మందిరానికి వచ్చి. అవన్నీ తీసేసుకోండి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గంటనో, 2 గంటలో, 3 గంటలో దేవుని సంపూర్ణముగా హృదయపూర్వకముగా నేను ఆరాధిస్తాను, స్తుతిస్తానని. ఎందుకంటే స్తుతి చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారుస్తాయి. యెహోషాపాతుకి అక్కడ హోప్స్ లేవో, కానీ సమస్తము దేవుడు అనుకూలంగా మార్చేశాడు. యెహోషువ కూడా కానానుకు చేరే విషయంలో హోప్స్ లేవు, కానీ వారు పట్టణము చుట్టూ స్తుతి ఆరాధన చేసి తిరిగినప్పుడు ఆ అడ్డు గోడలన్నిటిని కూడా దేవుడు కూల్చివేశాడు ప్రియులారా. హల్లెలూయా. ఇంకొకటి ఏంటి తెలుసా? స్తుతించినప్పుడట దురాత్మ శక్తులు, అపవాది క్రియలు, తంత్ర క్రియలన్నీ కూడా పారిపోతాయంట ప్రియులారా. దావీదుని జ్ఞాపకం చేసుకోనండి. దావీదుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ప్రియులారా, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యంలో మీరు చూసినప్పుడు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగు ఆయను. ఆమేన్. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ సౌలు అనే రాజు మీదకి దురాత్మ వస్తుంది ప్రియులారా. అపవాది అనుకోండి, అపవాది శక్తులు అనుకోండి. ఈ సౌలును అవి వచ్చి ఆ సౌలును ఏం చేస్తున్నాయి? నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. దురాత్మ వచ్చి ఆయన్ని గలిబిలి చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ దురాత్మ సౌలుని పట్టినప్పుడల్లా ఈ దావీదు ఏం చేస్తున్నాడు? సితారా తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగా చేసినప్పుడు ఏమవుతుందట? దురాత్మ సౌలును విడిచి వెళుతుంది. అప్పుడు ఆయన బాగైపోతున్నాడంట పిల్లారా. హల్లెలూయా. చూడండి, స్తుతిలో ఎంత శక్తి ఉంది, స్తుతిలో ఎంత బలం ఉంది, స్తుతిలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. కేవలం మన నోటి ద్వారా దేవుడు చేసిన మేలను బట్టి ఆయన మహిమను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును మన నోట కీర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అంటాడు. హల్లెలూయా. శత్రు మీద జయం స్తుతి ద్వారా. ఎరికో గోడలు కూలిపోవడము కేవలం స్తుతించడం ద్వారా. మనుషులకు పట్టిన అపవిత్రత తొలగిపోవడము దేవుణ్ణి స్తుతించడం ద్వారా కలుగుతుందని విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని తెలిసి మరి ఎంతగా స్తుతిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. స్తుతించడానికి మనం ముందు రావాలి ప్రియులారా. నువ్వు స్తుతిని మరిస్తే దేవుడు నిన్ను మరిచిపోతాడు. మన జీవితాలలో కార్యాలు ఆగిపోతాయి.
గొప్ప కార్యాలు నువ్వు చూడాలనుకుంటే, గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మన నోట స్తుతి ఉండాలి. స్తుతించడానికే దేవుడిని ఏర్పాటు చేశాడు. యోబుకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎంతో ఏలన, తనకు పుట్టిన వారందరూ కూడా చనిపోయినారు, సంపద అంతా కూడా పోయింది. భరించరాని బాధల్లో కూడా యోబు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. అలాంటి బాధలు మనకి ఎవరికి లేవు, అయినా మనం స్తుతించాం. ఆయన భరించరాని బాధల్లో కూడా స్తుతిస్తే పోయిన దానికి రెట్టింపు దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఆయనది కోల్పోయినది ఒకటైతే దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. ఎందుకు? స్తుతించాడు గనుక. ఆయన నోట స్తుతి ఉంది గనుక శాపన లేదు, దూషణ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నోటి ఏముందో తెలుసా? స్తుతి, స్తోత్రము. దేవునికే స్తుతి కలుగునుగాక అంటున్నాడు ఆయన. దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు ఆయన. అందుకనే దేవుడు యోబుని బహుగా దీవించాడు. ప్రియులారా, దీవెన కావాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు నీ ఇంటిలో స్తుతి ధూపము వేయుదువుగాక, స్తోత్ర ధూపం వేయుదువుగాక, ప్రార్థన ధూపం వేయుదువుగాక. ఆ స్థుతిలోనే నువ్వు శక్తిని, బలమును పొందుకుందువుగాక. ఆ స్థుతే నీకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందేటట్లుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. కానీ ఈ స్థుతిని ఏం చేస్తున్నారు? మనం మర్చిపోతున్నాం చాలా మంది. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం బాగానే ఉన్నాం, కానీ ఏవేవో సాకులు చెప్పుకుంటూ ఏం చేస్తున్నాం? ప్రార్థనకి, మందిరానికి చాలా సేమ్. రక్షణ పొంది, బాప్తిసం పొంది ప్రార్థన కుడికలలో లేకపోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు రాత్రి కాలం ఎంతమంది వచ్చారు ఒకసారి జ్ఞాపకం చేసుకుని. ఎవరికి బాధలు లేవు, ఎవరికి బిజీ లేదు. ప్రైజ్ ది లార్డ్. యాజకుల ఇంట్లో, ఇప్పుడు ఆ దైవజనుల ఇంట్లో కార్యక్రమాలు ఉంటే మేము ముందు వచ్చి ప్రారంభిస్తున్నాం ఇక్కడ. ఎందుకు? దేవునికి లెక్క అప్పగించాలి. మేమే ప్రార్థన మానేస్తే ప్రజలకి ఆటంకం అని. ఎవరన్నా గ్రహిస్తున్నారా ఈ విషయాలన్నీ? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఆలోచన చేయాలనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్లాన్ ఉండాలి మనకి. ప్లాన్ లేకుండా ఏది కూడా మనం చేయకూడదు. మీరు లోకం మాటలు వింటారు కానీ దైవజనుల మాట వినరు. దేవుని వాక్యం కూడా మీరు వినరు. లోకంలో చెప్పే మనుషులకు ఇచ్చినంత ప్రియారిటీ కూడా మనం మన దేవుని ద్వారా పలకబడుతున్న దైవజనుల నుంచి వచ్చిన మాటకి మీరు విలువనివ్వకుండా చేస్తున్నారు చాలామంది. మీ కార్యాలలో ఏవైనా కావచ్చండి. నేను నా కుమారుని బర్త్డే గురించి మీకు 1-2 వారాల ముందు నుంచే ప్రార్థన చేపిస్తున్నా. మీరు అయ్యగారు సాయంత్రం ఫోన్, అయ్యగారు ఇప్పుడు ప్రార్థన మాకు కార్యక్రమం ఉంది రండి. మీ గురించి ఎలాగ ప్రార్థన చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. బర్త్డే అయ్యగారు ప్రార్థన చేయండి. మ్యారేజ్ డే అండి అయ్యగారు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీరు సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమం ముందే తెలియపరచాలి. ఇంకా వివాహ విషయాలు, శుభకార్యాల విషయాలలో దయచేసి క్షమించండి. మీరు దైవజనుల దగ్గరనే డేట్లు తీసుకోవాలి. మీరు చెప్పాలి వారికి, ఇగో మేము ఇలాగ అనుకుంటున్నాము, ఇలాగ మేము మా కూతురిది వివాహం అనుకుంటున్నాం, మా కుమారుది వివాహం అనుకుంటున్నాం, లేదా మా తమ్ముడిది వివాహం అనుకుంటున్నాం, లేదా మా చెల్లెది వివాహం అనుకుంటున్నాం, లేదా మా మరదలది వివాహం అనుకుంటున్నాం, లేదా మా బావమరిది వివాహం అనుకుంటున్నాం. మీరు ప్రార్థనలో పెట్టండి అని అయ్యగారి దగ్గరికి వచ్చే డేట్ మనుషుడు ఎవరో చెప్తే ఆ డేట్ వచ్చి ఈ డేట్లైనా కావాలని దయచేసి ఎవరు కూడా అలా చెప్పండి. అలా అనుకుంటే మీరు ఆ మనుషులతోనే చేయించుకోవచ్చు. మనము ఏ దేవునికి ప్రియారిటీ ఇస్తున్నాం, మనం దేనికి ఒక సావాసంలో ఉంటున్నాం, ఒక భక్తిలో ఉంటున్నాం, ఒక మార్గంలో నడుస్తూ ఉన్నాం. కనుక సంఘానికి ఎలాంటి కూడా ఇబ్బంది, దైవజనులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకూడదు. మీరు ముందుగానే ఎక్కడో అడుక్కుంటే, ఇప్పుడు దేవుడు మనం ఏమనుకున్నాము? అన్ని నామముల కంటే పైనామము. ఈ పైనామము పైనామము కలిగిన దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడి మాట నమ్ముతామా? ఈ లోకములో ఎవరో చెప్పిన మాట నమ్మి మనము ఏమేమి చేస్తున్నాము, ఏది ఫాలో అవుతున్నామో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీరు చూడండి, మా కుమారునికి ఇప్పటికి సంవత్సరం కదా, ఒక్క దిష్టి చుక్క కూడా పెట్టలేదు.
మీరు నమ్ముతారా? మీకు పుట్టిన మనవళ్ళు ఎంతమంది మీరు పెట్టారో మేము చూస్తున్నాం. అంటే మన నిరీక్షణ ఏది మరి? ఆయన దేవుడు కాపాడలేదా? కాపాడండి, దేవుని చిత్తం. మొన్న ఒక ఫంక్షన్ జరిగింది మా ఇంట్లో, ప్రణయ్ మా ప్రియ వాళ్ళది. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మామయ్య ఆయనకి కొంచెం ఒక దిష్టి చుక్కన్న పెట్టరా అండి, బాబుని చూసి కొంచెం ఆయన ఇరిటేట్ అవుతున్నాడు కదా, ఏదో ఇబ్బంది అయినట్టున్నది అని ఆయన చెప్పాడు. ప్రైజ్ లార్డ్. మేము పెట్టినామా? గబగబా తీసుకొచ్చి ఏం పెట్టలే. మీరు ఎన్నోసార్లు చూసారు ఇంటికి వచ్చి, ఎప్పుడు ఏమన్నా కనపడదు ఏదైనా మచ్చన్నా? మరి మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? ఏ దేవుని మాట వింటాం మనం? ప్రైజ్ లార్డ్. ఓ తాడు లేదు, ఓ చుక్క లేదు. మేము అలాగ విశ్వాసంలో ఉన్నాం కాబట్టి ఆ విశ్వాసం తగినట్టు దేవుడు చేస్తున్నాడు. మా గొప్పతనం ఏం లేదు, దేవుని కృప. అలాగా మీరు నమ్మాలి, మీరు విశ్వసించాలి. మీరు ఏమేమి కార్యాలు చేస్తున్నారో అవంతా కూడా ప్రభు ఎరుగుతాడు. అంటే మీరు రెండు మనసులో ఉన్నారా, ఒక మనసు మీద ఉన్నారా, ఒక దేవుని ఆరాధిస్తున్నారా, ఇంకేమేమి లోకంలో ఉన్నారో అన్ని కూడా మిక్సీ కొట్టి అన్ని కలుపుకొని మీరు జీవిస్తున్నారా ఒకసారి మీరు గమనించుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైనా కార్యక్రమం ఉంటే దైవజనుల దగ్గరే డేట్ తీసుకోవాలి, ఆయనే పెట్టాలి. మీరు చెప్పిన డేట్ అస్సలు పెట్టరు. అలాంటి నమ్మకం లేనప్పుడు ఎందుకు చేయాలి మనం భక్తి? నమ్మకం లేనప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేపించుకోవాలి? నమ్మకం లేనప్పుడు ఎందుకు మనం ఈ సావాసం? ప్రైజ్ లార్డ్. మనము మన దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. దైవజనుల కంటే ముందుగా మనము ఆరాధిస్తున్న ఆ శక్తి కలిగిన ఆ పరిశుద్ధమైన నామాన్ని అవమానపరుస్తున్నాము. ఆయనను ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయిస్తే, మనుషుల మాటలు మనం విన్నట్లయితే, సంగమా జ్ఞాపకం చేసుకునండి. యెహోషాపాతు ఎవరిని కూడా ఆశ్రయించలేదు, స్తుతి చేశాడు. యెహోషువ స్తుతి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కూడా స్తుతి చేసి దురాత్మను వెళ్ళగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనమే అడ్డుదారులను వెతుకుంటున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. చాలా మంది మేము కొన్నిసార్లు దర్వాజులు ఎత్తే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ఆ గింజలని ఇవ్వని అన్నీ కడుతూ ఉన్నారు. మేము కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు కూడా ఏం కట్టలేదు ప్రియులారా, అన్ని కొత్తగా చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలాంటప్పుడు? ఎటన్నా ఒక దిక్కు ఉండండి. 2 గుర్రాల మీద ప్రయాణము, 2 పడవల మీద ప్రయాణం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. మనం చేసేది పరిపూర్ణమైన భక్తి. మనం చేసినప్పుడు దాని దగ్గర మనం సగం చేస్తున్నా కాబట్టి ఇటు నుంచి వస్తలేదు, అటు నుంచి వస్తలేదు, ఎటు కాకుండా అవుతుంది మన జీవితాలన్నీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? స్తుతి అనేది మన నోట ఉండాలి. ప్రభుని మనం స్తుతించాలి, ప్రభుని మనం ఆరాధించాలి. ప్రతి కార్యములో స్తుతి అనేది ముందు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ కార్యక్రమాల విషయాలలో తప్పకుండా ముందుగానే తెలియపరచాలి. ఎందుకంటే సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రార్థన చేస్తే మీకు బలం, ఆ కార్యాలకి బలం కలుగుతుంది, శక్తి కలుగుతుంది. ఆ కార్యాలన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక స్తుతి చేయడం మంచిదా? ప్రైజ్ ది లార్డ్. నాకు కొట్టి చేయాలన్నీ మొత్తం చేతనైతేలే అసలే అంటారు కొంతమంది. ఏం కొట్టుడు, ఊరికే కొట్టాలా చప్పట్లు అంటారు కొంతమంది. బలహీనలు అయిపోతున్నాం అంటారు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి చేస్తే ఏమైందంటే ఇక్కడ శత్రువు మీద జయం వచ్చేసింది. స్తుతి చేయడం వల్ల ఎరికో గోడలు కూలిపోయినాయి. స్తుతి చేయడం ద్వారా అపవాది పారిపోయింది. హల్లెలూయా. స్తుతి చేయడం ద్వారా పౌలు శిలల యొక్క సంఖ్యలు బొండలన్నీ కూడా ఏమైనాయి? తెంచబడ్డాయి. హల్లెలూయా. మరి ఎలాగున్నారు ఈ చెరసాల్లో? పౌలు శిలలు ఎలాగున్నారంటే చెరసాల్లో బొండ వేసి సంఖ్యలు వేసి బాగా కొట్టి గుద్ది ఆ రూమ్లో పడేశారు వారిని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సమయంలో వారు ఏం చేస్తున్నారు? అయ్యా బాబా అని వారు మూలుగలేదు ప్రియులారా. హల్లెలూయా. ఏం చేశారు? వాళ్ళు ఏం మూలుగలేదు, వారు ఏమి ఏడవలేదు. స్తుతి చేస్తే దేవుడు కరుణిస్తాడేమో,
ఇదే మహా ఆనందము, భాగ్యమని వారు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి కలిగిన గాయములను బట్టి, సంఖ్యలను బట్టి వారు ఏం చేస్తున్నారో శిరసాల్లోనే స్తుతి ధూపం వారు వేశారు. హల్లెలూయా. నువ్వు వేస్తావా? మనకు జ్వరం వస్తే రాము, ఎవరన్నా వస్తే రాము, మనం ఏదైనా సమస్య వచ్చిందంటే రాము, ఏదైనా ఫంక్షన్ ఉందంటే వారం రోజులే ఇక తీసుకొని సిద్ధరి కప్పుకొని ఇంట్లో ఉంటారు. మాకు చాలా పనులు ఉన్నాయి, తీరదయ్య గారు మాకు మరి ఎట్లా మేము రాము అంటారు. రాకపోతే ఎవరికి ప్రాబ్లం? నీవే రక్షణ మార్గానికి అడ్డుగట్టగా నీవే ఉంటున్నావు. దేవునికి స్తుతి యాగం అర్పించేవాడు ఎలాగ ఉంటున్నాడట? దేవుని మార్గము, దేవుని రక్షణను సిద్ధపరచుకుంటున్నాడట. హల్లెలూయా. ఈ పౌలు శిలలు దేవుని స్తుతించడం ద్వారా వారికి ఏమైంది? రక్షణ కలిగింది, కాపాడబడ్డారు వారు. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు స్తుతించడం, ఆరాధించడం ద్వారా ఏమైంది? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ సారథ్యంలో కూడా వారు ఏం చేశారు? వారికి ఉన్న అడ్డుగోడలన్నీ కూడా కేవలము స్తుతించడం ద్వారా. హల్లెలూయా. ఇక్కడ దావీదు స్తుతిస్తే సౌలు రాజుకి క్షేమం వచ్చేసింది, బాగుపడ్డాడు. నువ్వు స్తుతిస్తే నీ అనారోగ్యం పోవునుగాక. నీ స్తుతిస్తే నీ ఇంట్లో ఉన్న అనారోగ్యము, దరిద్రం అంతా కూడా యేసు నామములో పోవునుగాక. నీ శత్రు పారిపోవునుగాక. మీకు విడుదల వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. కానీ వేస్తామా మనం అస్సలే వేయం. ఇప్పుడు ఇది విన్నా కూడా మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ గదే లేటుగా వస్తాం. మనం చెప్తున్న గ్యారెంటీ, ఎందుకంటే నాకు ఫిక్స్ అయిపోయింది మైండ్లో. మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలుసా? మళ్ళీ మీరు ఇవాళ ఏ టైంకి వచ్చారో మళ్ళీ గదే టైంకి మళ్ళీ వచ్చే ఆదివారం వస్తారు మీరు. ఈ స్తుతి విన్నా, ఇంకా ప్రార్థన విన్నా, ఇంకా ఎన్ని వాక్యాలు చెప్పినా, ఇంకా ఎంత పెద్ద భక్తులు వచ్చి చెప్పినా, మనం మారకపోతే మన జీవితాలు మారైపోయినారు. ప్రైజ్ ది లార్డ్. పనులు ఎవరికి లేవు, కుటుంబాలు ఎవరికి లేవు, పిల్లలు ఎవరికి లేరు, అందరికీ ఉన్నారు. కానీ భక్తిలో ఒక క్రమం ఉంటే మనం దీవించబడతాం. స్తుతిలో ఒక క్రమం ఉంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. క్రమమైన జీవితం లేనప్పుడు ఏది కూడా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకెళ్ళాం ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ విషయాలలో సంగమా మనమందరం కూడా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. స్తుతి యాగములాగా చేయాలి. స్తుతి అనేది యాగము, సమర్పణలాగా ఒక నిశ్చతతో మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. విచారించదగ్గ విషయం ఏంటంటే, ఇంకా ప్రభుని సరిగా స్తుతించలేని నాలుకలు, సరిగా స్తుతించలేని నోర్లు ఉన్నాయే, సరిగా యేసు రక్తమని పలకలేని స్థితిలో ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ విశ్వాసంలో నడిపించబడుతున్నాము, కానీ మనస్ఫూర్తిగా హృదయ అంతర భాగంలో నుంచి ప్రభువా, యెహోవా, యేసయ్యా అని స్తుతించలేని హృదయాలు ఇంకెన్నో, నోర్లు ఎన్నో ఉన్నాయి. మోమాటం కొంతమందికి పలకడానికి. అలాంటి వారి ఎడల ఎలాగ దేవుడు కార్యాలు జరిగిస్తాడు? పౌలు జీవితంలో ఎందుకు అంత అద్భుతాలు జరిగినాయి? అక్కడ వారు రక్తాలు కారుతూ ఉంటే, సంఖ్యలు వేసి ఉంటే వారు ఏం చేశారు? యేసు నామాన్ని వారు స్తుతించారు. కనుకనే జైలు గోడలన్నీ కూడా కూల్చబడ్డాయి, బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి, భూకంపం వచ్చేసింది అక్కడ. అంటే చూడండి, స్తుతికి ఎంత శక్తి ఉంది చూడండి. భూకంపాన్ని కలిగించేది స్తుతి, ఆరాధన. మీరు స్తుతి ఆరాధనలో ఉండమంటే మీరు ఇళ్ళల్లో ఉంటారు, ఇక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది. అలాంటప్పుడు ఎట్లా జరుగుతుంది మన జీవితాలలో కార్యాలు? ఒకసారి మీరు గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. మనం మారాలి ప్రియులారా. మారాలనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ 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 దైవజనులను ప్రేరేపింపచేసి బలవంతము చేస్తూ దేవుడి మాటలు మీకు అందిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఒక క్రమమైన క్రమశిక్షణ కలిగిన భక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో కృప చూపించి కార్యాలు చేసేవాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక అట్టి విషయాలలో మనము సంగమా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా.